పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, నరసరావుపేట నియోజకవర్గం అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పాల్గొని భారీ కేక్ కట్ చేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నర్సరావుపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నరసరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావటం జరిగింది. ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు